ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కీర్తనలో మీరు మాట్లాడారు. మరొక పర్యాయము మీ సన్నిధానముకు, మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ జీవ వాక్యాన్ని నీ బిడ్డలకు మీరే మాట్లాడమని, మీరే సేద తీర్చమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంట? అందరూ చెప్పండి. ఏం ఆవించాలి? 10 దంతుల చితారాతో వాయిద్యాలు కొనుక్కోవాల్సిన పని లేదు. మనం ఇన్స్ట్రుమెంట్ కావాల్సిన పని లేదు. దేవుడే మనకిచ్చాడు. 10 దంతుల చితారాతో ఆయనను మహిమపరచాలి, ఘనపరచాలి. కీర్తనలతోనే ఆయనను మనం ఏం చేయాలి? నూతనముగా రాబోతున్న దినాలకు ముందు నిత్యము మన జీవితం నూతన పరచబడాలి. నిత్యం నేను వేసుకున్న బట్టలు ఈరోజు వేసుకుంటే అవి బ్యాడ్ స్మెల్ వస్తాయి. నిన్న చూపు ద్వారా, కంటి ద్వారా, తలంపుల ద్వారా దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో ఉన్నామేమో కనుక వాటిని శుభ్రపరచుకుని, నూతన పరుచుకుని, మనం వేసుకున్న వస్త్రాలను ఎలా నీటిలోను సోపుతోనూ పరిశుద్ధపరచుకుంటామో, నీ పరిశుద్ధమైన వాక్యము పరిశుద్ధపరచుకోవాలి. 1, నీ ఆత్మ ఉప్పొంగుతూ ఉండాలి. 2, నీ ఆత్మ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. హల్లెలూయా. ఈ 3 ఎవరైతే చేస్తారో వారు భూమి మీద నూరంతలుగా దేవుడిని దీవెనలు పొందుకుంటారు. హల్లెలూయా. అలాగే 33వ కీర్తన మొదటి వచనం చదవండి. 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఏంటంట? అక్కడ కూడా ఆయన్ని గణపరచమంటున్నాడు, స్తుతించమంటున్నాడు, నూతన కీర్తనతో, నూతన ఆత్మతో. ఇక్కడ కూడా అదే మాటలని ఈ కీర్తనకారుడు తెలియపరుచుతున్నాడు. ఎప్పుడు మనం మీద ఏముండాలి? దేవుడిని మహిమపరిచేటట్టుగా, ఎదుటి వారిని ఆకర్షించేటట్టుగా క్రీస్తు దగ్గరికి అనేక బిడ్డలకి నీవు మాదిరికరంగా ఉండాలి. ఒక షాపులో వస్త్రాలు బాగుంటాయి అంటే అక్కడికే వెళ్తాం లేదా? ఒక డాక్టర్ గారు బాగా చూస్తున్నాడంటే అక్కడికే వెళ్తాం. మనం తీసుకునే పదార్థం మంచిగా ఉంటుంది అంటే దేవులాడి అక్కడికే వెళ్తాం. అలాగే క్రీస్తుని క్రీస్తుని కనుగొను, క్రీస్తుతో నూతన పరచబడి, నీతిమంతుడిగా తీర్చబడి నీవు పరలోకానికి ఎక్కిపోవాలనే దేవుని ఆశ. మన ఆశలు వేరు, దేవుని ఆశ వేరు. మన ఆశలు భౌతికమైనవి, భూమి మీద కనిపించే వాటి కోసమే మన ఆశ. ఈ భూమి మీద ఉండే వాటి మీదే మన మనస్సు. వీటినే మనము దేవులాడుతూ ఉంటాం. దేవుడైతే, పౌలు భక్తుడైతే పైనున్న వాటిని చూడుడి. ఏం చూడాలి? అసలు ఆడితే మనకేం పని గారు అన్నట్టు చూస్తున్నాయి. పనే ఆటితో ఈ భూమి మీద ఉన్న అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నీ తల్లి గర్భంలో నుండి నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు. కానీ నీవు చేసినవి, దేవుడి కోసం ఏది చేశావో, దేవుడి కోసం ఏది తలంచావో దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆపత్కాలములో వాడిని తప్పించదను, వాడికి నేను సహాయపడదును అన్నాడు. మరొక చాట అంటాడు, నీవెంత ప్రార్థన చేసినా నా చెవులు మందమైపోయినాయి అంట. ఏమంటంట? మందమైపోయి అంట. అందుకే మత్తయి సువార్త అంటాడు, మీరెవరో నాకు తెలీదు అని అంటాడు. ప్రకటన అంటాడు, ఉమ్ము వేస్తాడు అంట. ఉమ్ము వేయటం అంటే ఏంటి? ఎంత
దిగజారిపోయాం మనం. నిలివే పట్టణము నా దృష్టికి బహు పాపముగా ఉంది. ఏంటంట? బహు పాపముగా ఉంది. ఆ పట్టణాన్ని పాడు చేయబోతున్నానని తన భక్తుడైన యోనాకి తెలియపరిచాడు. తన స్నేహితుడైన అబ్రహాముకి చెప్పాడు. ఏంటది? ఆయనకి కూడా ఒక రహస్యాన్ని చెప్పాడు, ఒక మర్మాన్ని చెప్పాడు. ఈ పట్టణము నా దృష్టికి ఎంతో పాపముతో ఉంది కనుక దానిని కాల్చివేస్తానన్నాడు. దేన్ని? అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా యేసయ్యా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే కాపాడతావా అని ఎందుకు గోజాడుతూ దేవుడిని అడుగుతున్నాడంటే, తన సహోదరుడి కుటుంబం ఆ పట్టణంలో ఉంది. అది కోసం దేవుని దగ్గర ప్రాధాయపడి ఆ కుటుంబాన్ని రక్షించుకుంటాడు, ఆ కుటుంబాన్ని కాపాడు. నీవు కూడా ఈ క్రిస్మస్ సంబరాలలో నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి ప్రయాసపడుతున్నావా? నీ కుటుంబంలో క్రీస్తుకి సోటిస్తున్నావా? క్రీస్తుని చేర్చుకుంటున్నావా? క్రీస్తు సంబరాలు నీ కుటుంబంలో నీ బిడ్డలతో నువ్వు గడుపుతున్నావా? ఒక్క 25 రోజున నీవు మందిరానికి వెళ్ళొస్తే, ఒక్క 25 రోజున నూతన వస్త్రాలు ధరించితే, ఆ ఒక్క రోజు కోసం నీవు పోవు వరకు, ప్రభు వచ్చు వరకు ఆయనను కొత్త కీర్తనలతో గణపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒకనాటిది కాదు. 2 రోజులు చేస్తే అయిపోతుంది, 3 రోజులు చేస్తే అయిపోతుంది. ప్రభు వచ్చే వరకు, నువ్వు పోవు వరకు ఈ ప్రయాణం కొనసాగాలి. అందుకే రారాజు వస్తున్నాడే జనులారా, వేగమిరా రండి. ఎక్కడికి రావాలి? టీవీ కాడిక, పిక్నిక్ ఆడికి వెళ్ళాలి. క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు సన్నిధికి రావాలి, క్రీస్తు మార్గంలోకి రావాలి, క్రీస్తు రక్షణలోకి రావాలి, క్రీస్తుని పొందుకునేటట్టుగా ఉండాలి నీ సొంత రక్షకుడుగా. హల్లెలూయా. అలాగే ప్రసంగి గ్రంథములోకి రండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదివి సహాయం చేయండి. హల్లెలూయా. దేని కింద? ఇప్పుడు పుట్టిన బిడ్డలని అప్పుడే ఆ తల్లి లోకానికి పరిచయం చేసిన బిడ్డలకి ఏమొస్తున్నాయి? కాళ్ళు వస్తున్నాయి, పసికిళ్ళు అవుతున్నాయి. వారిని బాక్స్లో పెట్టాలి, సూర్యకిరణాలు పడేటట్టుగా పెట్టమని వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ సూర్యకిరణాలు లేక ఆ వేడి కలిగే బాక్సులో పెట్టాలంట. ఎవరిని? పసిబిడ్డలు. మరి మనల్ని ప్రసంగి అంటాడు, సూర్యుని కింద ఉన్నది ఎంత ఎత్తం 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 అంటున్నాడు. మరొక చాట అంటాడు, నీవు పుట్టుటకు గిట్టుటకు పెరుగుటకు సమయము కలదు అంటున్నాడు. మీరు స్త్రీలకు బాగా తెలుసు, రైస్ పొయ్యి మీద పెట్టగానే ఎమ్మటే ఉడికిద్దా? ఎమ్మటే అయిపోతుందన్నో టైం పడుతుంది. మీరు పుట్టిన పిల్లలు ఎమ్మటే పెద్దవారు అవుతారా? అవరు. ఒక చెట్టు నాటితే అది క్రమంగా పెరిగినట్టుగానే మీ పిల్లలు కానీ మీరు కూడా అలాగే ఉంటారు. కానీ మన ఆశలు, మన కోరికలు ఎలా ఉంటాయి అంటే, ఆయన దగ్గర త్వరగా తీసుకోవాలి. బాయిలో నీరులాగా పోసుకోవాలి. బాయిలో నీరు మొత్తం అయిపోయిందా? ఎందుకని? అది భూమిలో నుండి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించింది. జల అంటారు. యాకోబు గారు ఆయా ప్రాంతాలలో బావులు తవ్వించిన శత్రు సమూహం కొన్ని స్వాధీనపరుచుకున్నారు, కొన్నిటిని పూడ్చి వేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ నీకు
యేసు జీవమనే వాక్యధార కావాలి, వాక్యధార కావాలి. యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని చదవగా విందాం. ఏం ఆజ్ఞ? హల్లెలూయా. ఉందా అసలు? చాలు చాలు, మన దగ్గర ఉందా అది? ఏ కొట్ట దొరికింది అమ్మా? సరిగ్గా కూర్చో. నేను పిక్నిక్ వెళ్ళినప్పుడు అట్టా కూర్చుంటావా? మనము ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నాడు. 10 ఆజ్ఞలను పక్కన పెట్టి ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు మనకి, ప్రేమించుడి. ఏంటంటే ప్రేమించుడి. ఈ ప్రేమ అతడు చెడు చేసిన కప్పివేసింది. ఈ ప్రేమ అతడిని ఆహ్వానించింది. 30 ఎండి నాణ్యాలకి అమ్మి వేస్తాడని అతడు తెలుసు. అయినా క్రీస్తు ప్రేమ అతని మీద నుంచి తొలగిపోలా. కపటముగా మాట్లాడి తన అన్న స్వాస్థ్యాన్ని దోచుకున్నాడు యాకోబు. కపటముగా మాట్లాడి తన తండ్రి దగ్గర దీవెనలు పొందుకున్నాడు. దానికి సహాయపడింది ఎవరమ్మా? తను తల్లి. తల్లిదండ్రులు బిడ్డలను మంచి మార్గంలో నడిపించాలని ఆశపడుతూ ఈ భక్తుడైన సొలొమోను అంటాడు, చిన్న బిడ్డలను మీరు బాల్యము నుండే వాడు నడవవలసిన తోవకు నడిపించి మంచి మార్గంలో ఉండేటట్టుగా ఉంటే వాడు వయసు కాలంలో వచ్చినప్పుడు, యవ్వన కాలంలో వచ్చినప్పుడు వాడు తొలగిపోడు అంటున్నాడు. ఇక్కడ సొంత తల్లి ఆ దారిలో నుండి తప్పించి ఎవరినమ్మా? తన కుమారుడు. తన తండ్రితో కొంతకాలం కాదు కాపురం చేయుచున్న బిడ్డ గనక అతడు అభిరుచులు తెలుసు. ఏ కూర వండితే ఆయన తృప్తి పడతాడో, ఎలా ఉంటే ఆనందపడతాడో తన తల్లికి తెలుసు గనక ఆ విందులాగా చేసి అతడి దగ్గర కపటముగా కపటం మాటలతో దీవెనలన్నీ దోచుకున్నాడు. అది సాధ్యపడలా. అతడు కూడా మోసగించబడ్డాడు తన మామైన లాభాను వలన. మనము ఒకరిని మోసం చేసేటప్పుడు, ఒకరిని గేలి చేసేటప్పుడు, ఒకరిని ఎగతాళి చేసేటప్పుడు మనము సరిచేసుకోవాలి. మనము క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ఎక్కడ కూడా ఎవరిని వేరనగా మాట్లాడాలా, ఎవరి మీదను తేలికగా మాట్లాడాలా, ఎవరిని దూషించాలా. ఆయన క్రీస్తు ప్రేమని పంచాడు. దేహమంతా కూడా దున్నబడిన శరీరంగా మారిన ఆ సిలువ మోయటానికి బలము ఓపిక రెండు లేకపోయినా యెరూషలేము పిల్లలను చూసి ఏమంటున్నాడమ్మా? ఓ యెరూషలేము కుమార్తెలారా, ఓ యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి. ఎవరి కోసం ఏడవాలంట? నేను ఎవరి కోసం ఆడతలేదు, మీరు మీ పిల్లల కోసం. ఒక పిల్ల కోసం ఏడిచాను నేను. ఏడిచి బైబిల్ పట్టుకున్నాను. ఆ ఏడుపంతా కూడా ఆ నీరు ఇనికిపోయి ఇప్పుడు ఎంత ఏడిచినా రాకలేదు. అప్పుడే కడవలు పోసేసి. మీరు ప్రభువు దగ్గర ఎంతటి కన్నీరు కారిస్తే అన్ని దీవెనలు మీకు అనుగ్రహిస్తాయి. ఒకటి. రెండోది, మీరు కార్చిన కన్నీరు చేసిన ప్రార్థన ఒక బుడ్డిలో దాయబడిందని చెప్తూ ఉన్నాడు భక్తుడు.
హిజ్కియా 3 కన్నీటి చుక్కలు విడిచాడని బైబిల్ చెప్తా ఉంది. గోడ తట్టు తిరిగి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువుకు ప్రార్థన చేసుకుంటే, తన భవర్త గవిని దాటక మునిపే వెనక్కి పిలిచి ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తప్పు చేసి తొందరపాటు నిర్ణయాలతో కళ్ళు కాపట్టినట్టుగా ఆ కళ్ళ కావరంతో చేసి యుద్ధ భూమిలోకి వెళ్ళిన వాడు మిద్దె మీదకి వెళ్ళి చూడకూడని చూసి ఆ తెచ్చిన పాపాన్ని తెచ్చుకున్నాడు గనక ఆ పాపం పోయేటట్టుగా 51వ కీర్తనలో చూస్తాం. పరుపు తేలినంతగా దేవుడికి మొర్రపెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పరుపు తేలాలంటే ఎంత కన్నీరు కార్చుంటాడు ఏమా? అలాగే అన్నా కూడా కార్చింది. ఎప్పుడు? తన బిడ్డ కోసం. లోకులందరూ కాకులు లాగా తనను పొడుస్తూ ఉంటే, లోకులందరూ తనను ఏలెత్తి చూపిస్తూ ఉంటే, లోకులందరూ కూడా నిందిస్తూ ఉంటే ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ నిందను నాకు తొలగించు నాయనా, నా మీద పడిన ఈ మచ్చని తొలగించు, నీకు భక్తురాలుగా ఉంటాను, నీవిచ్చిన బిడ్డని నీకే సమర్పిస్తాను ప్రభా, నీకే అనుమతిస్తాను, నీకే బహుకరిస్తాను ప్రభా అని ఒక నిబంధన చేసుకో. మరి మీరు కూడా క్రిస్మస్ సంబరాల్లో ఉన్నారు. ఈ క్రిస్మస్ కైనా ఒక నిబంధన చేసుకోండి. ఈ పండగ దినాల్లో ఒక నిర్ణయానికి మీరు కట్టుబడి, అప్పుడు దేవుడు దీవెనలు మీ మీదకి వస్తాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. ఉందా అసలు బైబిల్లో మత్తయి సువార్త? హల్లెలూయా. ఈరోజు మన మాటలన్నీ, మన వాక్యమంతా కొత్తదనం గురించి. కొత్త సంవత్సరం అవుతుంది, నీలో కొత్తదనం కనపడాలి, కొత్త కీర్తన కనపడాలి, నీ రూపులో, నీ ఇంటిలో, నీ ఒంటిలో కొత్తదనం. అది దేవుడు కోరుకుంటున్నాడు, నా మాట కాదు సుమా. ఒకడు కొత్తగా జన్మించాలి అని మనం కీర్తనలు పాడుతూ ఉంటారు. పాడటమే కాదు, అది మన జీవితంలో అది అమలుపరచాలి. పాడటం వేరు, చెప్పటం వేరు, దానిని అనుసరించి క్రియారూపంగా ఉంటాం. కొత్తదనం. ప్రార్థనకి వెళ్ళే బిడ్డలంటే క్రీస్తు ప్రేమ కొట్టొచ్చినట్టుగా కనిపించాలి. వీరి ముఖ కాంతిలో ఏముండాలి? ప్రభు మహిమ తెచ్చేటట్టుగా ఉండాలి. దేవుడు అంట, జోగులో అంట ఉండకూడదు. మనము యువరాజులు, యువరాణులు. మీరు నీ తండ్రి రాజు అయినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? రాజువా కాదా? పోయిన ప్రభుత్వంలో చంద్రబాబు గారి కొడుకు ఒక పెద్ద ఆయన ఎడ్లపాటి వెంకట్రావు గారు చనిపోతే చూస్తానికి వచ్చాడు. ఒక్కడే రాలా, బందోబస్తు వచ్చాడు. ఎందుకని? అతడు సీఎం కొడుకు. నువ్వు యువరాజు కొడుకు, మీ కూతురు కనుక నీవు ఎలా ఉండాలి? నీ చుట్టూ మనుషులు లేరని అనుకున్నావేమో. నీ చుట్టూ దేవదూతలు ఉంటారు, గన్మేన్ల కన్నా పవర్ కలిగిన వాళ్ళు. హల్లెలూయా. వారితో మనతో వారు కలిస్తే దేవుడు కార్యాలు చూస్తాడు. దేవుడు చిన్న మాటలు దీవించుగాక. హల్లెలూయా. ఇవి గట్టే అందరూ